హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దుర్గాస్ కిచెన్ 916. ఈరోజు నేను బోటి టమాటా ఫ్రై చేస్తున్నానండి. ఎలా చేయాలో రండి చూపించేస్తాను. ఇవి బోటీలోకి కావాల్సిన పదార్థాలు. అల్లం కొంచెమే తీసుకోండి, ఎందుకంటే మటన్లోకి తక్కువే పడతాయి. ఎల్లుల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ అండి. దీంట్లో నేను ఎండు కొబ్బరి కానీ ఇంకా జీడిపప్పు ఏమి వేసుకోనండి, అవేమీ అవసరం లేదు, ఇవి ఉంటే చాలు. ఇక్కడ నేను అవి పేస్ట్ పట్టేశానండి, అవన్నీ కలిపి. ఇదిగోండి, ఇదే బోటి అంటే ఇది బయట చేసి అమ్ముతారండి. కావాలంటే మనం ఇంటికి కూడా తెచ్చుకొని చేసుకోవచ్చు, కానీ నేను బయట తెప్పించాను. కొంచెం పసుపు ఉప్పు వేసి ఉడకపెట్టానండి, అదే అందుకే ఇట్లా ఉంది చూడండి. వాళ్ళు ఎంత శుభ్రంగా చేసినా మనం ఇంటికి తెచ్చుకొని శుభ్రంగా మళ్ళీ ఉప్పు పసుపు వేసుకొని ఉడకపెట్టాలండి. ఇక్కడ నేను స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు చిటికెడు పసుపు అండి. ఇక్కడ నాకు పసుపు వేగిపోయింది. ఇప్పుడు మసాలా వేసుకుంటున్నానండి. చూసేసుకోండి, నూనె చిందిద్ది. ఇలా ఇది వేగే వరకు తిప్పుతూనే ఉండాలండి. హై ఫ్లేమ్లో పెట్టుకొని తిప్పండి, పర్లేదు. ఈ మసాలా అనేది అసలుకి మాడకూడదండి. చూడండి నేను ఎలా తిప్పుతున్నానో, అలా స్టవ్ హై ఫ్లేమ్లోనే పెట్టుకొని తిప్పండి, పర్లేదు. ఇలా వేగేంత వరకు తిప్పుకోవాలండి. మనం దీంట్లో వాటర్ ఏం పోసుకొని అవసరం లేదు. మనం ఫస్ట్ ఉప్పు పసుపు వేసి వేగిపోద్ది కదండి. ఇప్పుడు ఇక్కడ నేను లిడ్ పెట్టేస్తున్నాను. చూడండి, ఇది ఒక 5 నిమిషాలు వేగితే సరిపోద్ది. నాకు ఇక్కడ వేగిందండి. చూడండి, ఇలా వేగిపోవాలి. ఫ్రెండ్స్, మీరు నాకు ఏ ఐటెం చెప్పినా సరే నేను వండుతానండి. నాకు కామెంట్ చేయండి, నేను అది ఖచ్చితంగా వండి నా ఛానల్లో పెడతాను. నా ఛానల్ నేమ్ వచ్చేసి దుర్గాస్ కిచెన్ 916 అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. నేను మీరు అడిగిన వీడియోలు నేను పెడతానండి. నాకు ఖచ్చితంగా ఏం కర్రీ కావాలో కామెంట్ చేయండి. ఇలా అడుగంటుకోకుండా తిప్పుతూనే ఉండాలండి, అప్పుడే మనకి కర్రీ టేస్ట్గా వచ్చిద్ది. చూడండి, ఇక్కడ నాకు కలర్ఫుల్గా వేగిపోతుంది. ఇంకొక 5 నిమిషాలు వేగాలండి. ఇది నేను లిడ్ పెట్టేసుకుంటాను. ఇప్పుడు చూడండి, ఇక్కడైతే నాకు 5 నిమిషాలు అయిపోయింది. ఇలా మసాలా వేగే వరకు తిప్పుకుంటూనే ఉండాలండి, అడుగంటూ అంటకూడదు. చూడండి, ఇలా చక్కగా ఇక్కడ నాకైతే ఇది పూర్తిగా వేగిపోయిందండి. ఇక్కడ నేను ఉడకపెట్టుకున్నాను కదండి, అది శుభ్రంగా కడుక్కొని ఉడకపెట్టుకొని ఇలా దీంట్లో వేసేసుకుంటామేనండి. ఇప్పుడు మనకి టేస్ట్కి సరిపడా సాల్ట్, కారం వేసుకుని, దీంట్లో వాటర్ అంటూ పోయకూడదండి. ఫస్టే మనం ఉడకపెట్టేసుకుంటాం కదా ఉప్పు పసుపు వేసుకొని, ఇక మనం వాటర్ ఏం పోయిన అవసరం లేదు దీంట్లో. ఇలా మసాలా అంతా దీనికి పట్టినాక మరొక్కసారి సాల్ట్ వేసుకొని, ఇక్కడ నేనైతే స్పూన్నర వేసుకున్నానండి. మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. నేనైతే ఏదైనా ఉజ్జాయింపుగా చేసేస్తానండి. ఇలా ఉప్పు కారం వేసినాక ఇలా ఒకసారి తిప్పేసుకుని శుభ్రంగా చూడండి, ఇలా ఉండాలండి. మొత్తం కలిసిపోవాలి చక్కగా. ఈ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇది కూడా ఏ కర్రీ అయినా మనం చేసుకునే విధానంలో చేసుకుంటే సూపర్గా ఉంటుందండి. తినననే వాళ్ళు కూడా తింటారు. నేను అదే చెప్తాను నేను ప్రతి వీడియోలో కూడా. ఇప్పుడు ఒక 5 నిమిషాలు లిడ్ పెట్టేసుకుంటే సరిపోద్దండి. ఇలా మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలండి చూపిస్తానండి మీకు. ఇదిగోండి,
ఇక్కడ నాకైతే పూర్తిగా అయిపోయిందండి. ఒకేసారి పొగొచ్చి కొట్టింది. అయిపోయిందండి. దీంట్లో వాటర్ ఏం వేసుకోకూడదు. మనం ఫస్ట్ వాటర్ వేసుకొని ఉప్పు పసుపు వేసుకొని ఉడకబెడతాం కదండి, అప్పుడు ఇది పూర్తిగా బాయిల్ అయిపోద్ది, దాంట్లో అది ఉడికిపోద్ది. ఇక్కడ ఇప్పుడు నేను కొంచెం మసాలా చల్లుకుంటాను. చూడండి అయిపోయింది. ఇక్కడైతే పూర్తిగా కర్రీ ఇట్లా ఉండాలి. అక్కడ నూనె వస్తుంది చూసారా బయటికి, అలా ఉండాలండి. ఇక్కడైతే మసాలా చల్లుకొని కొంచెం కొత్తిమీర వేసేసుకుంటానండి. ఇలా నేను కడిగి శుభ్రంగా పెట్టుకున్నానండి కొత్తిమీర. చూడండి కొత్తిమీర ఎక్కువ వేసుకోవాలి. తింటే వేసుకోండి, లేకపోతే కొంచెం వేసుకోండి. నేనైతే ఇక్కడ కొంచెం ఎక్కువ వేసుకున్నాను. ఇలా తిప్పేసుకొని ఒక్కసారి లిడ్ పెట్టేసుకుంటానండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో కర్రీ. ఇలా చేసుకొని ఇక ఇక్కడ స్టవ్ ఆపేసుకుంటానండి. అయిపోయింది కర్రీ, పూర్తిగా అయిపోయిందండి. ముక్క కూడా చాలా మెత్తగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇక్కడ నాకు రైస్ కూడా అయిపోయిందండి. ఇప్పుడు మా వారు వెయిటింగ్. ఇది గోంగూర రైస్ చేయమన్నారండి. నేను మామూలుగా టమాటాలు వేసి చేసేసాను. ఏమంటారో చూద్దాం. వీడియో ఆన్ చేసి తీసుకెళ్తానండి. చూడండి ఈ కర్రీ చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి, నాకు కామెంట్ పెట్టండి ప్లీజ్ ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. యాండి కూర్చున్నారా? అది గోంగూర వేసి వండమన్నారు కానీ నేను మామూలుగా టమాటా వేసి వండేసానండి. బాగుంది, చాలా బాగుంది. టమాటా ఫ్రై కాదు, టమాటా బోటి కాదు, బాగుంది, టేస్ట్ బాగుంది. అన్నం తక్కువ, కూర ఎక్కువ ఉన్నది, టేస్ట్ బాగుంది. టమాటా వేసేవాళ్ళు ఇంకా టేస్ట్ బాగుంది. ఇది చాలా మంది తెలియదు అనుకుంటా అండి, బయట చేసి అమ్ముతారు కదా. బయట చేసి అమ్ముతుంది తెలియదు, కొంతమంది తెచ్చుకుని చేసుకుంటారు. అవును, బయట కూడా చేసి అమ్ముతారు. అయితే గోంగూర బోటి బాగుంటుంది. అవును, దోసకాయలు వేసినా సరే ఎక్సలెంట్. గోంగూర బోటి, దోసకాయ బోటి బాగుంటుంది. అయితే టమాటాను ఇది వేసా బాగుంది. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను ఇలాంటి వీడియోస్ మరిన్ని పెడతాను. అలాగే మీరు కామెంట్ కూడా చేయండి, ఏం కర్రీ కావాలో నేను అది వండుతాను. ఓకేనా ఫ్రెండ్స్? అండి బాయ్ చెప్పండి. వాటర్ తాగి చెప్తారా? ఆయన హాట్ వాటర్ తాగుతారండి, అందుకనే ఆ బాటిల్లో. బాయ్ ఫ్రెండ్స్.